నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజలకు రాకీ మీడియా వీక్షకులకు భోగి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము. వల్లప్ప చెరువు తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎమ్మెల్యే అరవిందబాబు, కపిలవాయి విజయకుమార్ ఆధ్వర్యంలో. పల్నాడు జిల్లాలోని నకిరికల్లు చీరాల ఓడరేవు 167/A రహదారిని రావిపాడు వద్ద స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్ కి స్కిల్ సాఫ్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. తెలుగు ప్రజలకు రాకీ మీడియా వీక్షకులకు భోగి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము. తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మంచి జరగాలని, చెడుకి మంగళం పాడాలని, తద్వారా రైతు కుటుంబాలన్నీ, ఆ రైతు మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధుడు కాసు వెంకటకృష్ణారెడ్డి. ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు, అపారమైన విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాసు వెంకటకృష్ణారెడ్డి. నరసరావుపేట పట్టణ గ్రామ ప్రజలకు, కూటమి నేతలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవిందబాబు తెప్పోత్సవ కమిటీ చైర్మన్ కపిలవాయి విజయకుమార్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అరవిందబాబు ఆదేశాలతో వల్లప్ప చెరువులో జరిగే తెప్పోత్సవానికి కపిలవాయి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి అమ్మవార్లు పాతూరి శివాలయం నుండి సన్నాయి, బ్యాండ్ మేళాలతో, కోలాటాలతో ఊరేగింపుగా బయలుదేరి వల్లప్ప చెరువు తెప్పోత్సవంలో దర్శనమివ్వనున్నారు. నరసరావుపేటలో నూతన తెప్పోత్సవ విధానానికి స్థానికులు తిలకించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరి నర్సరావుపేట పట్టణంలో వల్లప్ప చెరువు అనేది చాలా అందరికీ కూడా తెలిసిన విషయమే. గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి యొక్క గుడి ఇక్కడే ఉంది. మరి ఆ తల్లి ఆశీస్సులతోటి ఇవాళ మన నర్సరావుపేట పట్టణంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో 50 ఏళ్ళుగా ఇక్కడ తెప్పోత్సవం ఇంతకుముందు జరిగింది 50 ఏళ్ల క్రితం. దాన్ని మళ్ళీ మన కపిలవాయి విజయకుమార్ గారు కానీ, మరి గుడి కార్యవర్గ సభ్యులందరూ కూడా మళ్ళీ ఇక్కడ తెప్పోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెప్పోత్సవంలో గంగా పార్వతీ సమేత భీమలింగ స్వామి విగ్రహాలని వీటన్నిటిని కూడా ఇక్కడ ఊరేగిస్తారు. మరి దీపోత్సవాలు కానీ, మరి గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామిని ఈ చెరువులో ఊరేగించడానికి తెప్పని తయారు చేయడం జరిగింది. ఇప్పుడే మేము ట్రయల్ రన్ కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఎంతో చక్కగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసాం. భక్తులు కూడా ఈ ట్యాంక్ బండ్ నుంచి కూడా దాన్ని వీక్షించవచ్చు. లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవసరం లేకుండా కూచిపూడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 14వ తేదీ సాయంత్రం 5ంటికి భోగి రోజున అందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరి 50 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు కాబట్టి ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పట్టణ ప్రజలందరూ, పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతూ ఉన్నాము. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ మంచి సంపాదనతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 60 సంవత్సరాల తర్వాత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఉత్సవం జరగబోతుంది. గంగా పార్వతీ సమేత వారు, అదే రకంగా గంగా మహాలక్ష్మి పెద్ద చెరువులో 60 సంవత్సరాల క్రితం జరిగేది. రేపు మొట్టమొదటిసారి వల్లప్ప చెరువులో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది అమ్మవారి దయ, నా తెలివితేటలు ఏమీ లేదు. ఇక్కడ 55 సంవత్సరాల నుంచి నరసరావుపేట మున్సిపాలిటీ 34 వార్డులు, ఇప్పుడు 38 వార్డులు అయింది. 38 వార్డులు కావటం వల్ల వల్లప్ప చెరువు నరసరావుపేట టౌన్లోనే కలిసింది. అదే రకంగా ఇసుపాలెం కూడా కలిసింది. అందుకనే అమ్మవారు నేను ఇదివరకు లేను,
ఇక్కడ నేను వచ్చాను, నర్సాపేట కలిసింది, ఈ వల్లపు చెరువు పెట్టు ఉత్సవం అని చెప్పింది. దీనికి ప్రజలందరూ రేపు తిలకించి తీర్థప్రసాదం తీసుకున్నట్టుగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఎంపీ కృష్ణదేవరాయల గారు, అధికారులు అందరూ 4 రోజుల నుంచి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా దిగ్విజయం చేయాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలి, గంగామాలవిషి ఆశీస్సులతోటి ఏవి లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నరసరావుపేటలో వరవకట్ట ప్రాంతంలో మెప్మా ఆధ్వర్యంలో డిజి లక్ష్మి ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరై రిబ్బన్ కట్ చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఈ ఆన్లైన్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, ఈ డిజిటల్ సౌకర్యాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారుతాయని తెలిపారు. స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా మెప్మా తీసుకుంటున్న ఈ చర్య అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీతో పాటు పలువురు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజి లక్ష్మి అనే ఆన్లైన్ సేవల భాగంగా మెప్మా ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి కలెక్టర్ గారు, మరి పీడీ మెప్మా గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది, డ్వాక్రా మహిళలు. ఈ డిజి లక్ష్మి సేవల ద్వారా ఒక ఆఫీసు అంటే కామన్ సర్వీస్ పాయింట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామన్ సర్వీస్ పాయింట్లో అన్ని డిజిటల్ సేవలు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వచ్చే సేవలు అన్నిటి కూడా ఆన్లైన్ ద్వారా వీళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ సేవలను అందుబాటు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ కేంద్రానికి వస్తే కామన్ సర్వీస్ సెంటర్కి వాళ్ళకి ఏం లోన్ అప్లై చేయాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా అన్ని సేవలు దీని ద్వారా అందిస్తారు. కాబట్టి పేదరిక నిర్మూలన, మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకి అందుబాటులో ఉండడానికి డిజి లక్ష్మి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి సేవలను అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది మరి మున్సిపాలిటీ దగ్గరలో ఉంది, సెంటర్ పాయింట్ కాబట్టి సేవలు అందించడానికి కూడా ప్రజలకు ఈజీగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని అమ్మాయి మన డిజి లక్ష్మి ఎంటర్ప్రైనర్ అనుష అమ్మాయికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అమ్మాయిని మేము అందరం కూడా అభినందిస్తున్నాము. మరి సెంటర్ బాగా పేరు పొందాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త ఈ నినాదం కింద మన రాష్ట్రంలో మార్చి 8 నాటికి ఈ సంవత్సరం మార్చి 8 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళా వ్యాపారవేత్తలను చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మహిళల్ని వివిధ వ్యాపారాలు పెట్టిస్తూ మెప్మా ముందంజలో ఉంటుంది. దీంట్లో భాగంగా డిజి లక్ష్మి అని ఒక కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎస్హెచ్జి మహిళల్ని అంటే డ్వాక్రా మహిళల్ని లబ్ధిదారులుగా మన జిల్లా వ్యాప్తంగా 319 మందిని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన నర్సరావుపేట పట్టణంలో 65 మందిని ఎంపిక చేయడం జరిగింది. మొట్టమొదటి డిజి లక్ష్మి లబ్ధిదారులైన అనుష గారి ఇవాళ కియోస్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఈ కియోస్క్ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అన్ని ఆన్లైన్ సేవలు ఈ మహిళల ద్వారా మేము అన్ని ఆన్లైన్ సేవలు జరిగించి వాళ్ళకి నెల జీవనోపాధి కల్పిస్తూ సుమారు దరిదాపుగా నెలకు ఒక 20,000 ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది కలెక్టర్ గారితో కలిసి. ప్రజలందరూ ఎవరైతే ఆన్లైన్ సేవలు కావాలి అనుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ సేవలు కూడా దీంట్లో దొరుకుతాయి. మనకి కావాలన్నప్పుడు ఇన్సూరెన్స్ సేవలు, అకౌంట్ ఓపెనింగ్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగు, కరెంటు బిల్లులు, రెవెన్యూ సంబంధించిన సేవలు కూడా దీంట్లో మేము పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వాడుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పల్నాడు జిల్లాలోని నకిరికల్లు చీరాల ఓడరేవుకు వెళ్లే జాతీయ రహదారి 167/A నరసరావుపేట పరిధిలోని రావిపాడు వద్ద నుండి రైతు పంట పొలాల్లో గుండా వెళ్తున్న దృష్ట్యా అక్కడి రైతులు పరిహార విషయంలో అడ్డంకులు సృష్టించడంతో ఆ ప్రాంతాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం పరిశీలించారు. రావిపాడు వద్ద మ్యాప్ ప్రకారం 167/A ఎంత పొలం పోతుంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ సర్వే నంబర్లో ఎంత పొలం పోతుందన్న విషయాన్ని ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ను అడిగి తెలుసుకున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎంత ధర ఉంది అనే వాటిపై విపులంగా అడిగారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు తదితరులు ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలకు స్కిల్స్ ఆఫ్ట్ సహకారం అందించారు. మున్సిపల్ హై స్కూల్లో అధునాతన వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ని స్కిల్స్ ఆఫ్ట్ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కంప్యూటర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారికి పంపిణీ చేశారు. దానికోసం 2 లక్షల రూపాయలను ఖర్చు చేసింది ఆ కంపెనీ. విద్యార్థుల భవిష్యత్తును ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని, దీనికి ముందడుగు వేసిన స్కిల్ సాఫ్ట్ కంపెనీకి ఆ అడుగు ఎక్కడే పడేలా చేసిన నల్లపాటి శివకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
మన నరసరావుపేట కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి, మరింత ముందుకు రావాలి. మన పిల్లలే మన రేపటి భవిష్యత్తు, వారి చదువే రేపటి మన అభివృద్ధికి పునాది అని తెలిపారు. మరి ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సిఎస్ఆర్ ఫండ్స్లో మరి గడిచిన నెలలో మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది సిఎస్ఆర్ సమ్మిట్కి. మరి దాంట్లో మన నల్లబాటి శివకుమార్ గారు నరసరావుపేట వాస్తవ్యులు, మరి సిఎస్ఆర్ సమ్మిట్లో కూడా వారు మెంబర్గా ఉండటం జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి రవికుమార్ గారు, అదేవిధంగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా నేను వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మన నల్లబాటి శివకుమార్ గారు ఉండటం వల్ల మనకి వల్లప్ప చెరువు చుట్టూతో కూడా సోలార్ లైటింగ్ వేస్తామని చెప్పి మన సిఎస్ఆర్ సమ్మిట్లో మాట ఇవ్వడం జరిగింది. దానికి 30 లక్షలు శాంక్షన్ అవుతాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్గా మన స్కూల్స్లో మరి పిల్లలకు అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తూ స్కిల్ సాఫ్ట్ కంపెనీ ద్వారా ఏదైతే శివకుమార్ గారు ఇంతకుముందు పనిచేశారో ఆ కంపెనీ ద్వారా మనకి కంప్యూటర్స్ కూడా స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన నెలలో కలెక్టర్ ద్వారా 40 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ అయితే ఒక 8 కంప్యూటర్లు రావడం జరిగింది. 8 కంప్యూటర్లు కూడా ఒకటి క్రిస్టియన్పాల్లో అంబేద్కర్ స్కూల్కి ఒకటి, అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్కి, తిలక్ స్కూల్కి, కోటప్పకొండ హై స్కూల్కి, ఈ విధంగా 6 స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మరి పిల్లలకి బాగా ఉపయోగపడుతున్న ఆలోచనతో నారా లోకేష్ బాబు గారి ఆశయ సాధన కోసం ఈ పిల్లలందరూ కూడా మన నల్లబాటి శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా సిఎస్ఆర్ సమ్మిట్లో ఉన్న యూత్ అంతా కూడా దీని మీద పనిచేస్తూ ఉన్నారు. నారా లోకేష్ బాబు గారికి అండగా ఉంటూ మరి చదువుకునే పిల్లలందరూ కూడా మరి మాతృ భూమికి కానీ అదే వాళ్ళ ఉన్న గ్రామానికి సహాయం చేయడానికి వాళ్ళు స్కూల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగా మన నల్లబాటి శివకుమార్ గారు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు నల్లబాటి చిన్నబ్బాయి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నా పేరు నల్లపాటి శివకుమార్, నరసరావుపేట ఊరు. పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యి అని అరవింద్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గంలోని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు నేను గతంలో పనిచేసిన కంపెనీ యొక్క సహకారంతో 2 లక్షల రూపాయల నిమిత్తం ఒక కంప్యూటర్ సిస్టమ్స్ని మన ఊర్లో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలకు ఒక చదువులు కొత్త స్కిల్స్ నేర్చుకునే భాగంగా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ సిస్టమ్స్ నేను చేస్తున్న కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి నాకు ఎంతగానో సహకరించిన మా పాత కంపెనీ యాజమాన్యమైన స్కిల్ సాఫ్ట్ కంపెనీకి, ఇక్కడ సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి, డిఈఓ గారికి అందరికీ నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సంకల్పం చేయదలుచుకున్నాను. వీటికి మీ అందరి కృషితో నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇసప్పాలెం జొన్నలగడ్డ బైపాస్ రోడ్డు రిపేర్ చేసి పంట పొలాలపై ఎదజల్లుతున్న దుమ్ము, వాహన కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజా సంఘాలు, రైతులు కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని చండీ మైనర్ మీద మరి గుంటూరు రోడ్డు నుండి ఇచ్చపాల్ రోడ్డు వరకు బైపాస్ రోడ్డు ఉంది. 2 నెలల కిందట మరి పాల్గొట్టారు రామ్మూర్తి గారు, కండక్టర్ రామ్మూర్తి గారు. మరి దీనికి దాదాపు 48 లక్షలు వచ్చినట్టుగా కూడా మా ప్రజా సంఘాలకి మాకు తెలిసింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి ఇక్కడ దుమ్ము రేగుతుంది, దాదాపు వేలాది రూపాయలు పంట నష్టపోతుంది. ఈ పంటకు నష్టపరిహారం మరి ఎమ్మెల్యే గారు ఇస్తారా లేకపోతే కాంట్రాక్టర్ ఇస్తారా మరి ఎమ్మటే తెలియజేయాలని. మాది జొన్నలగడ్డ గ్రామం అండి. గుంటూరు రోడ్డు నుంచి ఇసుపాలెం రోడ్డు బైపాస్ అండి. ఇది 2 నెలల క్రితం పగలగొట్టారు రోడ్డు వేయాలని. ఇప్పుడు దాకా పట్టించుకోలేదు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడి నుంచి అటు వేశారు, ఇసుపాలేదు కొంత దూరం వేసారు, ఆపేశారు. ఈ సంగతి ఏంటంటే గ్రాంట్ లేదు అని చెప్పారు. మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరు లేట్ అయింది అంటున్నారు. ఈ మిరదాట ఎమ్మెల్యే గారికి చెప్పాము, మిరదాట వదిలేయటమా రోడ్డు మానుకోవటమా, ఈ 2 లేదో చాలా మంది చెప్పాము. తొందరపడితే పనులు ఎట్టయితే అంటున్నారు. మరి మా మిరదాట పరిస్థితి ఏంది? ఈ నష్టం ఎవరు భరాయించాలా? గవర్నమెంట్ భరాయిద్దా, కాంట్రాక్ట్ భరాయిస్తాడా? ఇట్లా రోడ్డు పగలగొట్టి వదిలేస్తే మా పొలాలు ఏంటి? మేమేం కావాలా? ఈ రోడ్డు దుమ్ము లేకుండా చేయడం. ఇప్పుడు వేసిన మట్టి కూడా సైడ్ మట్టి వేశారు, దుమ్ము చండాలేదు. అసలు వచ్చి చూడమనండి వారికి. ఈ ఇసుపాలెం రోడ్డు దగ్గర నుంచి గుంటూరు రోడ్డు వరకు పొలం మీద దుమ్ము ఎట్టబడుతుందో పిచ్చి మట్టి పోశారు, సైడ్ మట్టి. ఎప్పుడు కూడా జరగల ఈ రోడ్డు. ఇంత చండాలం ఈ రోడ్డు ఎప్పుడు జరగల. ఎన్నోసార్లు చెప్తాం, మమ్మల్ని ఆలకించేవాళ్ళు. అసలు రైతులు అంటే సులకన అయిపోయింది గవర్నమెంట్ కి. ఈ రోడ్డు పోయేసరికి మేము ఉన్నాం ఇక్కడ. ఏ రోజు దుమ్ము లేవాల. 2 నెలలకు ముంచి 2 నెలల క్రితం మొదలుకొట్టారు రోడ్డు. గ్రాంట్ రాలేదు అన్నారు. ఈ పోస్ట్ 10 రోజులు అవుతుంది. మరి ఇది ఎందుకు వదిలిపెట్టారంటే గ్రాంట్ సాలేదంట. ఒక బిట్ట వదిలిపెట్టారు, దీన్ని కూడా మా పొలంతో పాడైపోతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా
సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా వాడుకోవడాన్ని నిరసనగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు అవ్వరు ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్, పఠాన్ మస్తాన్ వలి, ఏ నాగేశ్వరరావు, ఓ అంకమ్మరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది. మేము వస్తే భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు అవుతున్నాయో సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తాము, వీటికి అడ్డంకిగా ఉన్న 1214 మెమోను రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు గారు, అట్లానే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగులో పెట్టినా ఒకటే మాట. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాల. ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా ఖర్చు కాని పరిస్థితి. కాకపోతే కార్మిక శాఖ మంత్రి 1214 మెమో రద్దు చేస్తున్నట్టు ఒక కాగితం మీద సంతకం చేసి అధికారులకు పాస్ చేస్తే సరిపోయింది. కాలుష్య కూరల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న కృష్ణానదిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణానదిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ నేడు కాలుష్య కూరల్లో చిక్కుకుపోయిందన్నారు. నిత్యం కృష్ణానది నీటిని త్రాగునీరు, సాగునీరుగా వినియోగిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. గత కొన్ని రోజుల నుంచి కృష్ణానది నీటిలో ఒక కెమికల్ లేయర్లా నీటిపై తేలుతూ నీరు మొత్తం కలుషితం అయిపోయిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఆయువు పట్టుగా ఉన్న కృష్ణమ్మ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి త్రాగునీరుగా, సాగునీరుగా వినియోగిస్తున్నారని తెలిపారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి అప్పీలు చేస్తున్నామని, తక్షణమే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మాకు చిన్న విన్నపము. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎందుకు నీరు ఈ విధంగా మారుతుంది? ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది తెల్లని వాటర్ బాటిల్లో వేస్తే పాచి కానీ గుర్రపు డెక్క కానీ వస్తే దాన్ని తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కృష్ణానదిలో నీళ్లు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇందులో చెయ్యి పెట్టాలంటే భయంకరమైన పరిస్థితి. ఇది ఏంది? ఇదంతా వాటరేనా? ఇది వాటర్ అయితే ఎందుకు ఇలా ఉన్నది? దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కూడా చూశాను. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఒక్క నిమిషం కూడా నిలబడే పరిస్థితులు లేదు. ఇక్కడ పిలిగ్రిమ్స్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్ టు ఇది కృష్ణానది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఏమన్నా ఉన్నదా? మా ముఖ్య ఉద్దేశం ఇందులో ఏమన్నా కెమికల్కు సంబంధించిన కెమికల్ కంపెనీలు కానీ ఏదైనా అదర్ కంపెనీలు కానీ ఏమన్నా ఈ వాటర్లో కెమికల్ కలిపితే ఎందుకు ఈ విధంగా ఉన్నది? దీని మీద ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాము. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలో దీని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. పర్యావరణ శాఖ మంత్రి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నాము. ఈ కృష్ణా నదిని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? ఎందుకు పొల్యూషన్ జరిగింది? ఇది న్యాచురల్గా జరిగిందా, లేక ఎవరన్నా కెమికల్ పాయిజన్ చేసి ఈ విధంగా చేశారా? ఎందుకు నీరు చూడండి మీరు ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీరు కొంచెం పాచి ఉంటేనే ఒక రకంగా ఉంటుంది. దీన్ని మనం వాసన చూడటానికి కూడా చాలా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నీరు కలుషితం మీద పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్లవలసిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ నీటి కలుషితం మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర జ్యోతి తిరువాభరణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈరోజు స్వామివారి తిరువాభరణాలకు నవవిధ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ నిర్వహణలో జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు జరిగే స్వామివారి తిరువాభరణాల గ్రామోత్సవంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు ప్రజలకు, రాఖీ మీడియా వీక్షకులకు భోగి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత, రాఖీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము. వల్లప్ప చెరువు తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు. ఎమ్మెల్యే అరవిందబాబు, కపిలవాయి విజయకుమార్ ఆధ్వర్యంలో. పల్నాడు జిల్లాలోని నకిరికల్లు, చీరాల ఓడరేవు 167/A రహదారిని రావిపాడు వద్ద స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేట మున్సిపల్ హై స్కూల్కి స్కిల్ సాఫ్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.